మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోవత్తే ఈ బాలినేని శ్రీనివాసులు రెడ్డి అని టీడీపీ జిల్లా నాయకులు బండారు మదన్ సంచలనారోపణలు చేశారు. జగన్ డైరెక్షన్ మేరకు బాలినేని జనసేనలో చేరి కూటమి బీటల వారేలా ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. ఒంగోలులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండారు మదన్ బాలినేని అతను అనుచరుడు జడా బాలనాగేంద్రపై నిప్పులు చెరిగారు. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ రావుపై నీ బొక్క పకీర్ బాలనాగేంద్రచే టీడీపీని టార్గెట్ చేస్తావంటూ ప్రశ్నించారు. టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ జనసేనలోని కొంతమంది నాయకులను టార్గెట్ చేస్తూ ఒంగోలులో కూటమికి బీటలు కొట్టి రాష్ట్రంలో కూడా బీటలు కొట్టేందుకు బాలినేని ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. బాలినేని నీ అక్రమాల చిట్టా బాలనాగేంద్ర దందా వ్యవహారాలను మదన్ తూర్పారబట్టారు. దామచర్ల జనార్దన్ రావుపై అవాకులు చవాకులు పేలితే ప్రజలు నీకు గోరీ కడతారు అంటూ బాలనాగేంద్రను బండారు మదన్ హెచ్చరించారు. గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ను బాలినేని విమర్శించిన వీడియోలను మీడియాకు చూపించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు ఎద్ది శశికాంత్ భూషణ్ మాట్లాడుతూ బాలనాగేంద్ర ఒక రాజకీయ అజ్ఞాని అని, ఏ సంవత్సరం ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు, నిన్ను గజ్జి కుక్కతో పోల్చినా తక్కువేనట్టు వ్యాఖ్యానించారు. నీలాంటి వాడితో మీడియా సమావేశం పెట్టించే గతి కర్మ బాలినేనికి పట్టిందంటే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. బాలినేని పెద్ద నాయకుడని చెబుతున్నావు, ఆయన జనసేనలో చేరుకుంటే ప్రస్తుతం జైల్లో ఉండేవాడు అన్నారు. టీడీపీ జిల్లా నాయకులు సిరిపురం వెంకట్రావు మాట్లాడుతూ నేను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకోవటం తప్పితే ఒంగోలులో ఏమైనా అభివృద్ధి చేశావా అని బాలినేని శ్రీనివాసులు రెడ్డిని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి గెలవటం, శ్రీలంక, సింగపూర్, హైదరాబాద్ వెళ్లి పేకాట ఆడటం తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదంటూ విమర్శించారు. జులాయిగాళ్ల చేత మా ఎమ్మెల్యేని విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోమంటూ ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో ఒంగోలులో 78 కబ్జాలు చేయించారంటూ బాలినేనిపై నిప్పులు చెరిగారు. జడా బాలనాగేంద్ర ఒక పిచ్చి కుక్క అన్నారు. డొక్కా సీతమ్మ అన్నదానం పేరుతో కొన్ని లక్షల రూపాయలు వసూలు చేశారంటూ విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో తెలుగు మహిళా నాయకురాలు ఆళ్ల వెంకటరత్నం, అజీ మునిసా తదితరులు పాల్గొని మాట్లాడారు. వంశీకృష్ణ కన్స్ట్రక్షన్స్ మీద వచ్చిన వర్క్ని నన్ను 2 నెలలు చేయించి 2 నెలల తర్వాత నా వర్క్ని ఆపిచ్చేసి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇప్పించింది వాస్తవం కాదా? దానిలో వచ్చే నా బిల్లులు మొత్తం ఆపిచ్చింది వాస్తవం కాదా? నేను ఈ లారీ ఓనర్స్ మొత్తానికి నా ప్రాపర్టీస్ మొత్తం బ్యాంక్లో పెట్టి అందరికీ ఆ బాకీ కట్టింది వాస్తవం కాదా? నా కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీసింది నువ్వు కాదా బాలినేని శ్రీనివాసరెడ్డి? అంతేకాకుండా నన్ను కడుపు కొట్టి నువ్వు ఎన్నో ఇబ్బందులు గురి చేసింది వాస్తవం కాదా బాలినేని శ్రీనివాసరెడ్డి అని తెలియజేస్తున్నాను. అంతేకాదు ఎర్రజర్ల కొండ మట్టి మొత్తం తవ్వి నీ బావుమర్ది విల్లాలకి 40 కోట్ల రూపాయల మట్టిని తోలింది వాస్తవం. ఇది ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా కోట్ల రూపాయల మట్టిని నువ్వు తవ్వి ఒంగోలు నియోజకవర్గంలో ఎంతమందికి అమ్మావో అది ఎన్ని రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. జడా బాలనాగేంద్రం, నువ్వు అవాకులు చవాకులు పేలే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఇంకోటి, ఉతికమంటే పిఏల అంశం ఎత్తుతున్నావు. 2019, 2024 దాకా బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒంగోలుని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించాడు, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాడు. ఏ వ్యవస్థ సరైన మార్గంలో లేదు. ఎన్నో మంది రోజుకి దామచర్ల జనార్దన్ గారిని 100 కొలది అప్లికేషన్స్, 100 కోల అర్జీలు, అన్నీ కబ్జాలే, డబ్బులు ఎగ్గొట్టడాలు, ఇవే ఎక్కువ అర్జీలు. ఈ ఒంగోలు నియోజకవర్గానికి పట్టినటువంటి ఈ పీడ, నువ్వు 5 సంవత్సరాలు అక్రమ సంపాదనే ధ్యేయంగా పరిపాలన చేసి వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించావు. అందువలన ఇంతమంది పిఎల్ని పెట్టుకొని ఆ పరిపాలన మొత్తం గాడిలో పెడుతున్నాడు. ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో. బాలినేని చేసిన పాపాలు పార్టీ మారంగానే పోతాయా? గత 5 సంవత్సరాల్లో బాలినేని 72 కబ్జాలు చేపించాడు. ఆయన అయితేమి, ఆయన అనుచరులు అయితేమి, అవన్నీ ఎక్కడికి పోతాయి? ఆ పాపాలన్నీ పోతాయా? తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని పెట్టిన ఇబ్బందులన్నీ మర్చిపోతాము మేము? నిన్న మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు? అవన్నీ గుర్తు చేస్తూ బాధపడుతున్నారు కార్యకర్తలు. ఆయన ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పెట్టాడని మాట్లాడటం తప్ప? నీ తప్పులు గుర్తు చేసుకోవడం తప్పవుద్దా? ఆయన కూటమి ధర్మం ఎక్కడ ఎమ్మెల్యే గారు తప్పలేదు. ఇంకా మీరే నువ్వు ఈ కుక్కలంతా పెట్టి కూటమి ధర్మాన్ని చెడగొట్టాలని చెప్పి చూస్తున్నావు. ఆ బాలనాగేంద్ర ఎవరు? 6 నెలలు ఒక దిక్కడ ఉండడు. వాడు ఒక పిచ్చి కుక్క. ఒక దిక్కడ ఎక్కడ 6 నెలలు ఉండడు. చూడండి, ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీలో చేరాడు. అంతకుముందు ఏ పార్టీ తెలియదు. ఎలక్షన్ ఒక నెల ఉందనగా మళ్ళీ జనసేనలోకి పోయాడు. అక్కడేమన్నా సక్రమంగా ఉన్నాడా?
మళ్ళీ అక్కడ పుల్లలు పెట్టేశాడు. అక్కడ జిల్లా అధ్యక్షులని వాళ్ళని కించపరుస్తూ మళ్ళీ మాట్లాడతాడు. డొక్కా సీతమ్మ పేరు చెప్పుకొని ఒక ఇది అన్నదాన కార్యక్రమాన్ని పెట్టి మిత్రుడు అన్నట్టు కొన్ని లక్షలు వసూలు చేశాడు. వసూలు చేసి ఏం చేసావు లెక్క చెప్పు. నువ్వు ఎందుకు ఆపేసావు? ఇవాళ డొక్కా సీతమ్మ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసావు. ఇవాళ ఎందుకు ఆపేసావు? అది భోజనాలు పెట్టకుండా పిచ్చి పిచ్చేషాలు అయిపోకు. నువ్వు గతంలో కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు సొంత పార్టీ వాళ్ళు కూడా వచ్చి నీకు ఓటు ఇలా. ఎందుకంటే వీడి శాస్త్రాలు చూసి వీడి ఎదవని గెలిపించకూడదు మనం అని చెప్పేసి నువ్వు భాగ్యనగర్లో పోటీ చేస్తే సొంత పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా నీకు మొహం చాటేసాడు. నువ్వు ఓడిపోయావు. ఆ రోజు బలరాం గారి ఇంటికాడ కుండీలు పగలు కొడితే నిన్ను నేను వైజాగ్లో పెట్టి కాపాడితే నువ్వు అక్కడ చెన్నారావు అని నా మిత్రుడు వ్యాపారం చేస్తుంటే అతను బొక్కేసి అతను మోసం చేసి అతను డబ్బులు ఎగ్గొట్టేసి వచ్చేసాడు. అతని పనిదే. ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడ లాభం ఉందంటే అక్కడ వాళ్తాడు, అక్కడ పుల్లలో పెడతాడు, ఒక నెల 2 నెలల్లో ఉంటాడు, మళ్ళీ ఇంకో పార్టీకి పోతాడు. ఇప్పుడు బాలినేని జనసేనలో చేరినాక ఇతను మొహం చూడలే, ఇతను పక్క తప్పించేశారు. మహానాడు మీటింగ్ సందర్భంలో ఏం మాట్లాడలేదు. మేమందరం ఉన్నాము. ఈ పిచ్చి కుక్క బాలనాగేంద్ర గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇసుక స్కామ్ అంటాడు, మద్యం స్కామ్ అంటాడు, ఆ స్కామ్ అంటాడు, ఈ స్కామ్ అంటాడు. 7 మంది పిఎల్ని పెట్టుకున్నానంటాడు. ఒరే యదవ, నీకెందుకు? నీ దమ్ముంటే నువ్వు కూడా పెట్టుకో 10 మంది పిఎల్ని అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. మేమేం చేసాం? ఎలక్షన్కి వచ్చి మీరు దొంగోట్లు వేస్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్కి అని చెప్పేసి మేము తెలుసుకొని మా జాగ్రత్తలో మేము ఉంటూ మా క్యాండిడేట్ తరఫున వైనంగా కూర్చొని మేము క్రమబద్ధంగా చేస్తూ ఉంటే కావాలని చెప్పేసి 5 సార్లు వచ్చి ఆ రోజు ఆనాటి ఎమ్మెల్యే వచ్చాడు, రౌండ్లు వేస్తూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక దగ్గరుండి మా మీద దౌర్జన్యం చేసిన ఘనత ఆయనది కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీరేందో అంటున్నారు. అది కాక కూటమి సభ్యుల మధ్య తగాదాలు తేవడానికి మీరు చూస్తూ ఉన్నారు. మేము పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానిస్తాము. ఆయనంటే మాకు గౌరవం. నేను ఇంకా ఓర్చుకోలేక జనార్దన్ గారిని మొన్న ఒకటే మాట అడిగాను. సార్, మేమందరం కలిసి లేడీస్ మొత్తం బాధ్యతలను కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాకిట్ట జరిగింది, వాళ్ళ వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పుకుంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మహిళా పక్షపాతి, ఆయన సవినయంగా ఎన్ని చర్య తీసుకుంటానని మా భావన. 16 సార్లు మాట్లాడుకుంటూ మెడంతా తిప్పుకుంటూ మాట్లాడుతున్నావు. అవి నరాల వీక్నెస్ వాళ్ళలాగా నువ్వు కూడా మాట్లాడుతున్నావు జనార్దన్ గారి గురించి. అహమా? ఏం కనపడింది నీకు ఆయనలో అహం? ఎక్కడ కనపడింది? ఇంతమంది ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారే, ఆయన చేసే మంచిని, ఈ డెవలప్మెంట్ అభివృద్ధి అంటే చూస్తున్నారే. నీ కళ్ళు పోయాయా? నీ కళ్ళు ఏమైనా కాకులు పొడిచాయా అని అడుగుతున్నాను. గురిగింద గింజ దాని కింద నలుపు తెలియదంట. అట్లా నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా జడా బాలనాగేంద్ర? ఏ పార్టీ ముందు నువ్వు ముఖ్యంగా ఏ పార్టీ తెలుసుకో. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రామలక్ష్మణులాగా పనిచేసుకుంటూ వాళ్ళు పోతున్నారు. నీలాంటి చీడ పురుగులు, కలుపు మొక్కలు మధ్యలో బీట్లు వార్చాలని చూస్తున్నారు. అసలు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని వాళ్ళు ఎలా జనసేన పార్టీ అయ్యారని మేము అడుగుతున్నాము. ఆడవాళ్ళమైన మమ్మల్ని కళ్ళ ముందు కొట్టించి మమ్మల్ని నానాకు ఇబ్బందులు పెడితే వాళ్ళకి సంబంధించిన నాయకులు అందరూ చూస్తూనే ఉన్నారు. మేము ఆడవాళ్ళలా కనిపించలేదా? నువ్వేమన్నావు? వాళ్ళు ఏదో ఇది ఎలక్షన్ల దగ్గర ఏదో గొడవలు జరుగుతాయి, నువ్వు ఉన్నావు అక్కడ, నువ్వు చూసావా? నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు నువ్వు వచ్చి చూసావా? మేము ఎంత ఇబ్బందులు పడి నువ్వు చూసావా? అదే మా నాయకుడు మన దామచర్ల జనార్దన్ రావు గారు లేకపోతే మా పరిస్థితి ఏంటి? సంవత్సరం ఏ పార్టీలో ఉంటావో తెలియదు. నువ్వు ఒక రాజకీయ అజ్ఞానివి. నేను పిచ్చి కుక్కతో పోల్చుతున్నా కూడా, గజ్జి కుక్కతో పోల్చినా కూడా తక్కువే. నీలాంటి వాడితోటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడించుకుంటుకునే కర్మ గతి బాలినేనికి పట్టిందంటే, ఈ బాలినేటువంటి వ్యక్తి అనేది ప్రజలందరూ ఒక సంవత్సరం క్రితం ఇంచుమించు తీర్పిచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా బాలినేని గురించి, అతని నాయకత్వం గురించి మాట్లాడుతున్నాడంటే ఇంకా ఏమని ప్రశ్నించాలో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ 293 నియోజకవర్గాలు ఎవరికైనా ఇచ్చుకోండి, ఈ ఒక్క నియోజకవర్గం ఒంగోలు మా వైవి సుబ్బారెడ్డి గారికి బామ్మర్తికి ఇవ్వండి అని చెప్పి సోనియా గాంధీ కాళ్ళే ఆడబట్టి టికెట్ తీసుకొస్తే, అది కూడా బీసీగా చూపించి బి శ్రీనివాసరావు బీఫామ్ తీసుకొస్తే, ఈరోజు బాలినేని పెద్ద నాయకుడు చెప్తావు నువ్వు. బాలినేని చరిత్ర మాకు చెప్తున్నావు. ఈరోజు మా మీద ఎన్ని కేసులు పెట్టినా సంయమనంతో ముందుకెళ్తా ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు కూడా మా మీద పెట్టినటువంటి కేసుల్లో ఏ ఒక్కటి కూడా ఇంకా తొలగించాల. మా మీద బాలినేని పెట్టినటువంటి కేసు, ఎస్సీ వర్గానికి చెందిన నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, మదర్ మీద, నా మీద, అందరి మీద రేప్ అండ్ అటెంప్ట్ మర్డర్ కేసులు,
ఆర్ల వెంకటరత్న గారి చితకబాది ఆమె మీదే కేసు పెట్టారు, అక్రమం కేసు. ఆమె పెట్ల కేసు తగ్గించుకొని ఒక్కొక్కళ్ళ మీద 10 నుంచి 12 కేసులు ఉన్నాయి. ఇంకా వాయిదాలు తిరుగుతున్నాం. కొన్ని తీసేసే క్రమంలో ఉన్నారు, కొన్ని ఏమో ఇంకా స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నారు. ఇన్ని కేసులు పెట్టించుకొని కూడా అతను ఆ పార్టీలో చేరి, కూటమిలో చేరి అతని గురించి ఏం మాట్లాడకూడదు. మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత కూడా మేము ఉన్నాము. నిన్న నువ్వు మహానాడుకు వచ్చింటే జనార్దన్ గారి పేరు పిలిస్తే కార్యకర్తల్లో ఉన్నటువంటి రెస్పాన్స్ ఏదో చూసింటే నీకు అర్థమయ్యేది. మా కార్యకర్తల గురించి, మా అంతర్గత విషయాల గురించి నీకే తెలుసు. నువ్వు బోసీకే గడివి రాజకీయాల్లో. నువ్వు మాట్లాడుతుంది మా పార్టీ గురించి, మా పార్టీ కార్యకర్తల గురించి. మా ఎమ్మెల్యే గారు దందాలు చేస్తూ ఉన్నావు. ఒక్కచోట ఎవరో కంప్లైంట్ నీకు ఎవరు ఇచ్చాడా, మీ బాల్యానికి ఎవరు ఇచ్చాడా? ఒక్కటి చూపించు ఇసుకని గురించి కంప్లైంట్ ఇచ్చారని. మేము సాక్ష్యాధారాలతోటి చూపించాము. మీ బాల్యని ఎర్రజర్ల మట్టిని కొట్టి, కొండ మట్టిని తీసుకొచ్చి 6 అడుగుల మేర శ్రీకర విల్లాస్కి చదును చేసుకున్నాడని చూపించాము. మట్టి ఆడ కొట్టాడు చూపించాము, చదును చేసుకున్న ప్రాంతాన్ని చూపించాము. మా ఎమ్మెల్యే గారు ఆడ దందా చేస్తారు చూపించు. నువ్వు పార్టీ జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారికి సంజాయిషి ఇవ్వాలి. బాల్యాని గారు ఇటువంటి వ్యక్తులు ఎందుకు మాట్లాడతారు? మేము జనసేనలో చేరిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించాం కదా మేము. ఆయన ఒక్కడి విషయంలోనే కదా మేము వ్యతిరేకించింది. సమన్వయంతో ఈరోజు జనసేనలో ఉన్న పార్టీ, రియాజ్ గారి అధ్యక్షతలో ఉన్నటువంటి పార్టీతోటి, ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీతో మాకేమైనా విభేదాలు ఉన్నాయా? జిల్లా అధ్యక్షుడు ఎవరుంటారు? మా జిల్లా అధ్యక్షుడు మేము కలిసి సమన్వయం చేసుకునే కదా. పైనుంచి కూడా ఏదైనా రావాలంటే పైనుంచి ఏదైనా ఆదేశాలు ఎవరికి వస్తాయి? జిల్లా అధ్యక్షులకు వస్తాయి. ఆ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారితో, జనసేన జిల్లా అధ్యక్షులు, మా జిల్లా అధ్యక్షులు లోకసేన బాలాజీ గారితో సమన్వయం చేసుకునే కదా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మేము ఎక్కడైనా విభేదించామా? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.